హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెంకటేష్ దేవసాని. త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగబోయే పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి ప్రణాళికలు అనేటువంటి మొదటి టాపిక్లో కొన్ని ముఖ్యమైన అంశాలను అంటే 1 నుంచి 6వ ప్రణాళిక వరకు డిస్కస్ చేయడం జరిగింది. అయితే 7వ ప్రణాళిక నుంచి 12వ ప్రణాళిక వరకు ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నామండి. చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. 7వ పంచవర్ష ప్రణాళిక కాలం చూడండి, 1985 నుంచి 1990 మధ్య కాలంలో ఈ యొక్క ప్రణాళికనైతే అమలు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మాత్రం ఆహారం, పని, ఉత్పాదకత అండి. చాలా ఇంపార్టెంట్. ఆహారం, పని, ఉత్పాదకత అండి. ఈ యొక్క ప్రణాళికనే రాజీవ్ గ్రోత్ మోడల్ అని కూడా పేర్కొనడం జరుగుతుంది. ఈ యొక్క ప్రణాళికలోనే బ్రహ్మానందం వకీల్ గారి యొక్క వేతన వస్తు వ్యూహం ప్రభావం ఉంటుందని కూడా ఆర్థికవేత్తలు పేర్కొనడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఈ యొక్క ప్రణాళిక యొక్క వృద్ధి లక్ష్యం వచ్చేసి 5% ఉండగా సాధించినది 6%. కాబట్టి విజయవంతమైన ప్రణాళికగా గుర్తింపు పొందింది. ఈ యొక్క ప్రణాళిక కాలంలో అధ్యక్షులుగా ఎవరున్నారు అంటే రాజీవ్ గాంధీ గారు ఉన్నారు. ఆ తదనంతర కాలంలో అతడు మరణించిన తర్వాత విపి సింగ్ గారు కూడా కొంతకాలం పాటు ఈ యొక్క ప్రణాళికకు అధ్యక్షులుగా ఉండడం జరిగింది. ఉపాధ్యక్షులుగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నారండి. మన్మోహన్ సింగ్ గారి గురించి తప్పనిసరిగా ఈ యొక్క పోటీ పరీక్షలో రావడానికి అవకాశం ఉందండి. 1 లేదా 2 ప్రశ్నలు. ఎందుకంటే అతను ఇటీవల కాలంలో కన్నుమూయడం జరిగింది. కాబట్టి అతని పైన కరెంట్ అఫైర్స్ పరంగా లేదా ఎకనామీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. కాబట్టి చూసుకోండి. అయితే 7వ పంచవర్ష ప్రణాళిక కాలంలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను కనుక పరిశీలిస్తే 1985 సంవత్సరంలోనే ఇందిరా ఆవాస్ యోజనను తీసుకొచ్చారండి. అదే 1985 సంవత్సరంలోనే పంటల బీమా పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇక 1986లో 2 ముఖ్యమైన చట్టాలు రావడం జరిగాయండి. ఒకటి వినియోగదారుల రక్షణ చట్టం, మరొకటి బాల కార్మిక నిషేధ చట్టం అండి. 2 కూడా 1986 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. ఇక 1987 సంవత్సరంలో ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ కార్యక్రమాన్ని తీసుకురాగా 1989లో జవహర్ రోజ్గార్ యోజన అండి, గ్రామ పేదలకు సంబంధించి. అదే సంవత్సరంలో ఎన్ఆర్వై కూడా తీసుకొచ్చారండి, నెహ్రూ రోజ్గార్ యోజన. ఇది పట్టణ పేదలకు సంబంధించిందనే అంశాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. చాలా ఇంపార్టెంట్. అదే 1985 సంవత్సరంలో సికా యాక్ట్ను కూడా తీసుకొచ్చారండి. చాలా ఇంపార్టెంట్. సికా యాక్ట్ అండి ఏ కమిటీ సిఫారసుల మేరకు అంటే తివారీ కమిటీ సిఫారసుల మేరకు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, 1990 నుంచి 92 కాలాన్ని ప్రణాళిక విరామంగా పిలవడం జరుగుతుంది. అయితే ఇది అనాధికారికంగా సెలవుగా వ్యవహరిస్తారండి. అధికారికంగా సెలవు అంటే 1966 నుంచి 69 కాలంలో ఏవైతే ప్రణాళిక విరామం వచ్చిందో దానిని అధికారిక ప్రణాళిక విరామంగా పేర్కొనగా 1990-92ను మాత్రం అనధికారికంగా ప్రణాళిక విరామంగా పేర్కొంటారండి. ఎందుకంటే రష్యా రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభం, విదేశీ మారక నిల్వల కొరత, ద్రవ్యోల్బణం అధికంగా ఉండడం మొదలైనటువంటి కారణాలు, అదేవిధంగా అదే కాలంలో రాజీవ్ గాంధీ గారి యొక్క మరణం వలన ఈ యొక్క ప్రణాళికలనైతే తాత్కాలికంగా నిలిపివేసి వార్షిక ప్రణాళికనైతే అమలు పరచడం జరిగింది. చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఈ యొక్క 1990 నుంచి 92 మధ్యలో కొన్ని ముఖ్యమైన అంశాలను డిస్కస్ చేద్దామండి. ఇక్కడ వాటిని రాయలేదు. ఒకటి 1990లోనేమో సిడ్నీ బ్యాంక్ను ఏర్పాటు చేశారు. 1991లోనేమో నూతన పారిశ్రామిక తీర్మానాన్ని కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆ యొక్క అంశాలను గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 8వ ప్రణాళిక అండి, చాలా ఇంపార్టెంట్. 8వ పంచవర్ష ప్రణాళికను 1992 నుంచి 1997 మధ్య కాలంలో అమలు చేయడం జరిగింది. ఈ యొక్క 8వ ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మానవ వనరుల అభివృద్ధి అండి. చాలా ఇంపార్టెంట్ అండి. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఏ పంచవర్ష ప్రణాళిక యొక్క ఉద్దేశం అని అడుగుతాడు. కాబట్టి 8వ పంచవర్ష ప్రణాళిక అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. దీని యొక్క వృద్ధి లక్ష్యం వచ్చేసి 5.6% ఉండగా సాధించిన వృద్ధి వచ్చేసి 6.8%. కాబట్టి విజయవంతమైన ప్రణాళికగా గుర్తింపు పొందడం జరిగింది. ఈ యొక్క ప్రణాళిక యొక్క చైర్మన్ ఎవరున్నారు అంటే 1991 to 1996 కాలంలో ప్రధానిగా వ్యవహరించినటువంటి పివి నరసింహారావు గారు ఉన్నారు. ఆ తదుపరి కొంతకాలం పాటు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారు. ఆ తదుపరి దేవగౌడ్ కూడా కొంతకాలం పాటు ఈ యొక్క ప్రణాళికకు చైర్మన్గా పనిచేయడం జరిగింది. అయితే ఈ యొక్క పంచవర్ష ప్రణాళిక అనేది
రావ్ సింగ్ ఫార్ములా అని పిలుస్తారండి. 8వ పంచవర్ష ప్రణాళికను రావ్ సింగ్ నమూనాగా పిలవడం జరుగుతుంది. ఈ కాలంలోనే ఎల్పిజి సంస్కరణలను తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఈ యొక్క 8వ పంచవర్ష ప్రణాళిక కాలం నుంచే దేశంలో సూచనాత్మక ప్రణాళికలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఈ కాలంలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు చూస్తే 1991లో బ్యాంకింగ్ సంస్కరణలకు సంబంధించిన నరసింహన్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అది ఎప్పుడు అంటే ప్రణాళిక విరమణ కాలంలో. కాబట్టి ఈ యొక్క అంశాన్ని అక్కడ యాడ్ చేసుకోండి. ఇక 1992లో ఒకటి యాక్ట్ వస్తుందండి, ఒక సిట్రా అనేటువంటిది ఒక రావడం జరుగుతుంది. సప్లై ఆఫ్ ఇంప్రూవ్డ్ టోల్ కిట్స్ టు రూరల్ ఆర్టిఫిషియన్స్ అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చారు. చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక 1993లోనే ఎంపీ ల్యాడ్స్ అండి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ని తీసుకొచ్చారు. 1993లోనే డిఆర్డీ అండి, డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీని తీసుకొచ్చారు. అదే 1993లో మహిళా సమృద్ధి యోజనను కూడా తీసుకురావడం జరిగింది. మొట్టమొదటి జాతీయ వ్యవసాయ విధానాన్ని కూడా 1993లోనే తీసుకురాగా 1995లో మిడ్ డే మీల్స్ అండి, మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశాలను కూడా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, 9వ పంచవర్ష ప్రణాళిక కాలం అండి, 1997 to 2002 మధ్య కాలంలో ఇక 9వ పంచవర్ష ప్రణాళికను తీసుకొచ్చాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సాంఘిక న్యాయం, సమానత్వం అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. సాంఘిక న్యాయం, సమానత్వంతో కూడిన ఆర్థిక వృద్ధే ఈ యొక్క 9వ పంచవర్ష ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశం అండి. వృద్ధి లక్ష్యం చూడండి, 6.5 ఉండగా సాధించిందేమో 5.4% అండి. ఈ కాలంలో అధ్యక్షులుగా ఎవరున్నారు ప్రణాళిక సంఘానికి అంటే ఐకే గుజ్రాల్, అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు యొక్క పంచవర్ష ప్రణాళికకు అధ్యక్షులుగా వ్యవహరించగా ఉపాధ్యక్షులుగా మధు దండవతే అనేటువంటి వ్యక్తి ఉండడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఈ కాలంలో వచ్చిన ముఖ్యమైనటువంటి అంశాలను కనుక పరిశీలిస్తే 1997లో ట్రై అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. 1997లోనేమో బాలికా సమృద్ధి యోజనను కూడా తీసుకురావడం జరిగిందండి. 1998లో కేసీసీ అండి, కిసాన్ క్రెడిట్ కార్డ్స్ని తీసుకొచ్చారు. 1999లోనేమో స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్ గారి యోజన, 1999లోనేమో ఐఆర్డిఏ బీమా రంగ నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. 1999లోనేమో అన్నపూర్ణ యోజనను, 2000లోనేమో అంత్యోదయ అన్న యోజన పథకాలను కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇక 10వ పంచవర్ష ప్రణాళికను 2002 నుంచి 7 మధ్య కాలంలో అమలు చేయడం జరిగింది. 7వ పంచవర్ష ప్రణాళికను 2002 నుంచి 7 మధ్య కాలంలో అమలు చేయడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం వచ్చేసి సమానత్వం, సాంఘిక న్యాయం సాధించి జీవన ప్రమాణ స్థాయిని పెంచాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రణాళికనైతే రూపొందించారండి. దీని యొక్క వృద్ధి లక్ష్యం వచ్చేసి 8 ఉందండి. సాధించిందేమో కొన్ని పుస్తకాలలో 7.5 అని, మరికొన్ని పుస్తకాలలో 7.68% అనేది ఇవ్వడం జరిగింది. దీని యొక్క అధ్యక్షులుగా అటల్ బిహారీ వాజ్పేయి, అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు ఉండడం జరిగింది. ఉపాధ్యక్షులుగా కేసీ పంత్ గారు ఉన్నారండి. చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఈ కాలంలో వచ్చినటువంటి ముఖ్యమైన అంశాలను కనుక పరిశీలిస్తే 2004లో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని, అదే 2004లో అబ్దుల్ కలాం గారి యొక్క పూరా అనేటువంటి పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇక 2004 సంవత్సరంలోనే రైతు కమిషన్ని, 2005 సంవత్సరంలో భారత్ నిర్మాణ్ కార్యక్రమాన్ని, 2005 సంవత్సరంలోనే జనని సురక్ష యోజనని, 2005 సంవత్సరంలోనే నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇక 2006 సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశాలను కూడా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, 11వ పంచవర్ష ప్రణాళిక చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి మాత్రం చివరి 2 ప్రణాళికలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తరచూ అడుగుతున్నాడు. కాబట్టి 11వ పంచవర్ష ప్రణాళిక యొక్క కాలం చూడండి, 2007 నుంచి 2012 మధ్య కాలంలో దీనిని అమలు చేయడం జరిగింది. ఈ యొక్క ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వేగవంతమైన సమ్మిళిత వృద్ధి అండి. చాలా ఇంపార్టెంట్, వేగవంతమైన సమ్మిళిత వృద్ధి అండి. ఈ యొక్క ప్రణాళిక యొక్క అధ్యక్షులుగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఉండగా ఉపాధ్యక్షులుగా మౌంటేన్ సింగ్ అహులవాలియా గారు ఉండడం జరిగింది. ఈ యొక్క ప్రణాళిక యొక్క లక్ష్యం వచ్చేసి వృద్ధి లక్ష్యం వచ్చేసి 9% ఉండగా
సాధించిందేమో 8.3%గా ఉండడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఈ కాలంలో కొన్ని లక్ష్యాలనైతే పంచవర్ష ప్రణాళిక అయితే పెంచుకోవడం జరిగింది. ఆ లక్ష్యాలను కనుక పరిశీలిస్తే వ్యవసాయ రంగంలో 4% వృద్ధిని, పారిశ్రామిక రంగంలో 10-11%, సేవా రంగంలో 9-11%, ఓవరాల్గా ఆర్థిక వృద్ధి 9% సాధించాలనే ఒక లక్ష్యాన్ని అయితే పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇక 2007వ సంవత్సరంలో కొన్ని ముఖ్యమైన పథకాలను తీసుకొచ్చారండి. ఈ ప్రణాళిక కాలంలో ఏంటి ఆ ప్రణాళిక కాలంలో వచ్చినటువంటి ముఖ్యమైన ప్రణాళిక లక్ష్య పథకాలు అంటే ఒకటి వచ్చేసి రాష్ట్రీయ కృషి వికాస్ యోజనను తీసుకొచ్చారు. అదే 2007లో రాష్ట్రీయ స్వస్థ బీమా యోజనను తీసుకొచ్చారు. అదే 2007లో ఆమ్ ఆద్మీ యోజన అనేటువంటి పథకాలను కూడా తీసుకురావడం జరిగింది. ఇక 2009లో సాక్షర భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని, 2009వ సంవత్సరంలోనే విద్యా హక్కు చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. 2010వ సంవత్సరంలో సబల అనేటువంటి పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. సబల అంటే కౌమార దశ యువతులకు లైంగికపరమైన అవగాహనను, విద్య, పౌష్టికాహారం, ఉపాధికి సంబంధించిన శిక్షణను అందిస్తారు అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇవండి 11వ పంచవర్ష ప్రణాళికకు సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాలు. ఇక 12వ పంచవర్ష ప్రణాళిక అండి. ఈ యొక్క 12వ పంచవర్ష ప్రణాళిక వచ్చేసి 2012 నుంచి 2017 మధ్య కాలంలో ఈ యొక్క ప్రణాళిక కాలాన్ని నిర్ణయించినప్పటికీ 2014వ సంవత్సరంలోనే ఈ యొక్క పంచవర్ష ప్రణాళికలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ గారు పేర్కొనడం జరిగింది. కాబట్టి వీటి యొక్క కాలపరిమితి ఎప్పటి వరకు అమల్లో ఉన్నాయంటే 2014 వరకే అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఈ యొక్క ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సత్వర, అధిక, సమ్మిళిత, సుస్థిర అభివృద్ధి అనేటువంటి ఒక లక్ష్యాన్ని ఎంచుకోవడం జరిగింది. ఈ ప్రణాళిక యొక్క వృద్ధి వచ్చేసి 8% ఉండగా సాధించిందేమో 6.7% అని కొన్ని పుస్తకాలలో, మరికొన్ని పుస్తకాలలో మిగతా అంశాల పరంగా ఉండడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఈ ప్రణాళిక కాలంలో అధ్యక్షులుగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. ఆ తదుపరి నరేంద్ర మోడీ గారు కూడా ఉన్నారండి. ఇక ప్రణాళిక సంఘానికి చివరి ఉపాధ్యక్షులుగా మౌంటేన్ సింగ్ అహ్లూవాలియా గారు ఉండడం జరిగిందండి. ఈ ప్రణాళిక యొక్క లక్ష్యాలను కనుక పరిశీలిస్తే 8% వృద్ధిని సాధించాలి. ఓవరాల్గా 8% వృద్ధిని సాధించాలి. వ్యవసాయ రంగంలో 4%, పారిశ్రామిక రంగంలో 8.1%, సేవా రంగంలో 9.1% వృద్ధిని సాధించాలనేటువంటి లక్ష్యాలను పెట్టుకోవడం జరిగింది. ఈ కాలంలో వచ్చిన ముఖ్యమైన కార్యక్రమాలు కనుక పరిశీలిస్తే జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ అండి. 2012లో దీన్ని తీసుకొచ్చారు. 2013వ సంవత్సరంలో నేషనల్ హెల్త్ మిషన్ను తీసుకొచ్చారు. 2014వ సంవత్సరంలో స్వచ్ఛ భారత్ అభియాన్, 2014లోనే మిషన్ ఇంద్రధనుసు, 2014లోనే మేక్ ఇన్ ఇండియా, 2015వ సంవత్సరంలో ముద్రా బ్యాంక్, 2015లోనే బేటీ బచావో బేటీ పఢావో, అదే 2015లో అమృత్ స్మార్ట్ సిటీస్ అనేటువంటి కార్యక్రమాన్ని, 2015లోనే అటల్ పెన్షన్ యోజన, పిఎం జీవన్ జ్యోతి, పిఎం సురక్ష బీమా యోజన అనేటువంటి కార్యక్రమాలను కూడా తీసుకురావడం జరిగింది. అదే 2015లో స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా అనేటువంటి కార్యక్రమాలు కూడా రావడం జరిగాయి. 2015లోనే పరంపరాగత్ కృషి వికాస్ యోజన, అదే 2015లో ప్రధానమంత్రి సుకన్య సమృద్ధి యోజన అనేటువంటి కార్యక్రమాలను ఈ యొక్క పంచవర్ష ప్రణాళిక కాలంలో తీసుకురావడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇవంటి ముఖ్యమైనటువంటి ఎకనామీకి సంబంధించిన ప్రణాళికల టాపిక్ని ఇక డిస్కస్ చేయడం జరిగింది. ఇక చివరిగా మనం నీతి ఆయోగ్ అనేటువంటి టాపిక్ని డిస్కస్ చేసి ఇక ఈ యొక్క క్లాసులకి స్టాప్ చేద్దామండి. మీరు ఎందుకంటే ఎక్కువ కాలం ఇంతవరకు చదువుకున్న వాటిని ఎక్కువ రివిజన్ చేయండి. కొత్త క్లాసెస్ వల్ల మీరు ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీటిని రిపీటెడ్గా చదువుకుంటే సరిపోతుందండి. థ్యాంక్ యూ.